హలో ఎవ్రీవన్, ఇది 6th క్లాస్ జనరల్ సైన్స్ బుక్. దీనిలో మనకి ఆహారంలోని అంశాలు అనే ఫస్ట్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో మనకి ఆహారంలోని అంశాలు ఒకరి భోజనంలో చపాతీ, పప్పు, వంకాయ కూర ఉండొచ్చు. మరొకరి భోజనంలో అన్నం, సాంబారు, బెండకాయ కూర ఉండొచ్చు. ఇంకొకరి భోజనంలో అప్పం, చేపకూర, కూరగాయలు ఉండొచ్చు. అయితే వీటితో పాటు మనం ఇంకా మజ్జిగ, పచ్చళ్ళు ఇవి కూడా తీసుకుంటాం కదా. అయితే కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం మన శరీరానికి వివిధ రకాల ఆహారం అవసరం అనుకుంటాం. ఎందుకంటే కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం మన శరీరానికి వివిధ రకాలైన ఆహార పదార్థాలు మనం తీసుకుంటాము. ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుండే పొందే ఒకటి లేక అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది. అది మనకు తెలుసు. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. ఆ శరీరం మనకి ప్రదేశాన్ని బట్టి సాధారణంగా భోజనాలు రకాలు మారుతూ ఉంటాయి. అది పంజాబ్లో మక్కి, మొక్కజొన్న, రోటి ఈ పదార్థాలను తీసుకుంటారు. తర్వాత రాజ్మా, కిడ్నీ బీన్స్, సార్సస్ సాగ్, ఆవాల కూర, ఆకుకూరలు, పెరుగు, నెయ్యి. ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నము, కందిపప్పు, రసం, కూరల్లో దొండకాయ కూర అంటే కూరగాయలు, మజ్జిగ, నెయ్యి, ఊరగాయలు. ఈ విధంగా ప్రదేశాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. ఈ అంశాలని మనం ఏమంటారంటే పోషకాలు అంటారు. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, ప్రోటీన్లనే మాంసకృతులు అంటాము, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలకి అదనంగా ఇంకా మనకి శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థము, నీరు కూడా మన ఆహారంలో ఉంటాయి. ఇతర పోషకాల కోసము పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వుల ఉనికిని పరీక్షించటం అనేది చాలా సులువు. అయితే అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ అంటారు. ఈ ద్రావణాలు అవసరమవుతాయి. మనము ఈ పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వుల ఉనికిని తెలుసుకోవటానికి అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా ద్రావణాలు అవసరమవుతాయి. పిండి పదార్థాల్లో అనేక రకాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చి, చక్కెర రూపంలో ఉంటాయి. ఆహార పదార్థం స్టార్చి కలిగి ఉన్నది లేనిది మనం సులభంగా పరీక్షించవచ్చు. ఆహార పదార్థము దానిలో స్టార్చ్ కలిగి ఉందా లేదా అనేది మనము సులభంగా పరీక్షించవచ్చు. ఒక పరీక్షణాళికలో అది సగం వరకు దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపటం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఒక పరీక్షణాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ 2 చుక్కలు కలపటం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే పిండి పదార్థాల కోసం ఎలాంటి పరీక్ష నిర్వహిస్తారంటే కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థంను తీసుకొని 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేయాలి. ఆ ఆహార పదార్థం మీద 2-3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని వేయటం వల్ల ఆహార పదార్థం యొక్క రంగులో నీలి, నలుపుగా మారినట్లయితే ఆ పదార్థం స్టార్చ్ ఉందని మనకు తెలుస్తుంది. పిండి పదార్థం ఉనికికి అయోడిన్ ద్రావణాన్ని, సజల అయోడిన్ ద్రావణాన్ని 2-3 చుక్కలు ఆ పదార్థం మీద వేయటం వల్ల నీలి, నలుపు అనే 2 రంగుల్లోకి కానీ ఆ పదార్థం మారినట్లయితే దాని స్టార్చ్ యొక్క ఉనికిని మనకి తెలియచేస్తుంది. నీటిలో టింక్చర్ అయోడిన్ కలపటం ద్వారా సజల అయోడిన్ ద్రావణము మనము తయారు చేసుకోవచ్చు. దీనిలో ఇంపార్టెంట్ క్వశ్చన్. అదనంగా ఆహారంలో శరీరానికి అవసరమైన పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో. అయితే ప్రోటీన్ల కోసం మనం ఏం పరీక్ష చేస్తాము? 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్షణాళికలో తీసుకుంటే అక్కడ అది దాన్ని బాగా కదిలించి కొన్ని నిమిషాలు దాన్ని కదపకుండా ఉంచడం ద్వారా ఆ పదార్థం ఊదా రంగులోకి మారినట్లయితే అది ప్రోటీన్ ఉనికిని మనకు సూచిస్తుంది. 2 చుక్కల కాపర్ సల్ఫేటును 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణంలో వేస్తే
అక్కడ అంటే ఆ పదార్థం మనం తీసుకున్న పదార్థానికి 2 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం, 10 చుక్కల 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం పరీక్షణాళికలో తీసుకుని కొన్ని నిమిషాలు కదలకుండా ఉండినట్లయితే ఆ పదార్థం ఊదా రంగులోకి మారినట్లయితే ఆహారంలో ప్రోటీన్ ఉనికి మనకు తెలుస్తుందన్నమాట. ఇది ఊదా రంగు అనేది ప్రోటీన్ ఉనికిని తెలియజేస్తుంది. నీలి నలుపు రంగు అనేది స్టార్చ్ ఉనికిని మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్రొవ్వుల కోసం పరీక్ష ఎట్లా చేస్తాము అంటే మనము పదార్థాన్ని కొంత తీసుకొని దాని కాగితం పైన మనం వేసినట్లయితే నూనె మరక ఆహారంలో క్రొవ్వు ఉనికిని చూపిస్తుంది. ఆ కాగితం మీద ఏర్పడే నూనె మరక ఆహారంలో ఉండే క్రొవ్వు ఉనికిని మనకి తెలియజేస్తుంది. మనము పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు అనే 3 పోషకాల కోసం ఆహార పదార్థాలను పరీక్షించాం కదా. అవే కాకుండా వేర్వేరు ఆహార పదార్థాల్లో ఇతర పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. వేరువేరు పోషకాలు మన శరీరానికి ఏమేం చేస్తాయి? పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తినిస్తాయి. క్రొవ్వు పదార్థాలు కూడా మనకు శక్తినిస్తాయి. అయితే నిజానికి క్రొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తినిస్తాయి. క్రొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. క్రొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృతులు అనేవి అవసరము. పెరుగుదల, మరమ్మతుకి మన శరీరానికి మాంసకృతులు అనేవి అవసరం అవుతాయి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవంటే క్రొవ్వులు, పిండి పదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృతులు అనేవి అవసరమవుతాయి. నెక్స్ట్ ప్రోటీన్ కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ పదార్థాలు అని పిలుస్తారు. విటమిన్లు మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. అయితే ఏ, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది కదా. ఇవి మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం ఉంటాయి. అయితే ప్రతి విటమిన్ కూడా మన శరీరానికి అవసరమే. అయితే కొద్ది పరిమాణంలో మన శరీరానికి ప్రతి ఒక్క విటమిన్ అవసరం అవుతుంది. అయితే విటమిన్ ఏ మన చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి శరీరం యొక్క వ్యాధులతో పోరాడడానికి సహాయం చేస్తుంది. విటమిన్ డి మన శరీరంలో ఉండే ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవటంలో సహాయం చేస్తుంది. విటమిన్ డి మన శరీరంలో ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవటంలో సహాయం చేస్తుంది. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. శరీరం యొక్క సరైన పెరుగుదలకు, మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం కూడా అవసరమే. సరిగా శరీరం మనకు పెరగాలి అంటే, మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ప్రతి ఒక్క ఖనిజ లవణం కూడా మనకి అవసరమే. చాలా ఆహార పదార్థాలు సాధారణంగా 1 కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఇచ్చిన ముడి పదార్థాల్లో నిర్దిష్ట పోషకము మిగిలిన వాటి కంటే ఎక్కువ పదార్థంలో ఏదైనా ఉండవచ్చు. ఉదాహరణకి బియ్యం. ఇతర పోషకాల కంటే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. బియ్యము ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార పోషకము అని చెప్పేసి పిలుస్తారు. ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు కూడా అవసరము. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. మన శరీరం పోషణకు ముఖ్యంగా పీచు పదార్థాలు, నీరు కూడా అవసరము. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే పీచు పదార్థాలని రఫేజ్ అని పిలుస్తారు. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను కూడా అందించదు. కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థము ఆహారానికి బరువును చేకూరుస్తుంది. ఈ పీచు పదార్థాల వల్ల మనకి ఎలాంటి పోషకాలు అందవు, కానీ మన ఆహారంలో ఇది చాలా ముఖ్యమైన పదార్థము, ఆహారానికి బరువును చేకూరుస్తుంది. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించటంలో సహాయపడుతుంది. పీచు పదార్థం అనేది మన ఆహారానికి బరువు అందిస్తుంది. మన శరీరం నుంచి జీర్ణం కాని పదార్థాలను ఆహారం నుండి తొలగించటంలో సహాయపడుతుంది. ఇక్కడ బియ్యం అనేది కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరు అంటారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అంటారు. పీచు ఆహారానికి బరువును అందించి జీర్ణం కాని ఆహారం తొలగించటంలో సహాయం పడుతుంది.
నీరు కూడా మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో కొన్ని వ్యర్థాలను మూత్రం చెమట రూపంలో బయటికి పంపించడంలో సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం త్రాగే ద్రవాలు అనగా మనం తీసుకుంటాం కదా, నీరు, పాలు, టీ వంటి వాటి నుంచి కొంత పొందుతాము. అదనంగా మనం చాలా ఆహార పదార్థాలను వండేటప్పుడు నీటిని కలుపుతూ ఉంటాం కదా, దానివల్ల మన శరీరానికి నీరు లభిస్తుంది. అనేక ఆహార పదార్థాలను మనం నీరు ఉపయోగించి మనం శరీరానికి ఆహార పదార్థాల ద్వారా మన శరీరానికి నీరు కొంతమేర చేరుతుంది. అనేక ఆహార పదార్థాలు వండేటప్పుడు మనం నీటిని కలుపుతాము. మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో కలిగి ఉంటుంది. ఈ పోషకాలలో ఒకటి మరి ఎక్కువగా, మరి ఒకటి చాలా తక్కువ పరిమాణంలోనూ ఉండకూడదు. మనం తీసుకునే శరీరానికి పోషకాలు అనేవి ఎక్కువ పరిమాణంలో, ఒక పదార్థం ఎక్కువ పరిమాణంలో, ఇంకో పదార్థం తక్కువ పరిమాణంలో అట్లా తీసుకోకూడదు. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలోనే ఉండాలి. మనం తీసుకునే పోషకాలు సరైన పరిమాణంలో ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా. అలాగే పీచు పదార్థాలు కూడా సరైన పరిమాణంలో ఉండాలి. అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారము అంటాము. సమతుల ఆహారం అంటారు. అయితే పప్పులు, వేరుశెనగ, సోయాబీన్స్, మొలకెత్తిన గింజలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, వివిధ రకాల పిండితో చేసినవి అంటే రోటీ, చిరుధాన్యాలు, రోటీలు, పప్పులతో చేసినవి, అరటి, పాలకూర, రకరకాలైన కూరగాయలు, ఆహార పదార్థాలను మనం పోషకాల రూపంలో ఆహారంతో పాటు మనం పోషకాలు మన శరీరానికి అందించబడతాయి. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండానే సమతుల ఆహారం తీసుకోవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే కానీ సరిపోదు, కానీ సరిగా ఉడికించాలి మనం తీసుకునే ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని పోషకాలు కోల్పోవటం జరుగుతుంది. అయితే ఒకవేళ కూరగాయలు, పండ్లను కోసిన తర్వాత లేదా తొక్కదీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా ఏమవుతుందంటే విటమిన్లు కోల్పోవటము. కోసిన తర్వాత, తొక్కదీసిన తర్వాత కానీ కూరగాయలను కడిగితే ముఖ్యంగా కోల్పోయే పదార్థాలు ఏంటి అంటే విటమిన్లు. అనేక కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా బియ్యం, పప్పులను పదే పదే కడగటం వలన వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు పోతాయి. ప్రతిదీ బియ్యంని, పప్పుని ఎక్కువగా కడగటం వలన విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి పోతాయి. వండటం వలన ఆహారం రుచి పెరుగుతుంది, సులభంగా కూడా జీర్ణం అవుతుందని మనకు తెలుసు కదా. అదే సమయంలో వండేటప్పుడు కొన్ని పోషకాలు కూడా కోల్పోతాయి. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయటం వలన చాలా అవసరమైన ప్రోటీన్లు, ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు కూడా పోతాయి. వంటకు ఉపయోగించిన నీటిని పారబోయటం వల్ల అంటే వండటానికి ఉపయోగించే నీటిని ఎక్కువగా, ఆ నీటిని పారబోయటం వల్ల అవసరమైన ప్రోటీన్స్, ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు కూడా పోతాయి. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించే విటమిన్ ఏంది అంటే సి విటమిన్. మన ఆహారంలో కొన్ని పండ్లు, పచ్చికూరలు తీసుకోవటం అనేది తెలివైన పని. అయితే ఒక గిన్నెడు పిండి పదార్థాలతో కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కొవ్వు పదార్థం ఎక్కువ శక్తిని అందిస్తుంది. కొవ్వుల ద్వారా మనకి ఎక్కువ శక్తిని శరీరానికి లభిస్తుంది. అయితే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినటం చాలా హానికరము. ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ శక్తి లభించటం ద్వారా మనం శరీరానికి అది చాలా క్రొవ్వు అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల చాలా హానికరము, ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. అయితే మన శరీరంలో ఈ ఆహారంతో పాటు తీసుకునే పోషక పదార్థాలు కానీ లోపించినట్లయితే కొన్ని వ్యాధులకు గురి కావటం జరుగుతుంది. అవి ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకుంటాడు, కానీ కొన్నిసార్లు తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోషకం ఉండొచ్చు. అలా అని ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు. అలా ఎక్కువ కాలం కొనసాగితే ఏమవుతుందంటే పోషకాహార లోపంతో బాధపడతారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం వల్ల మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది. దీర్ఘకాలికంగా కానీ పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఎక్కువ కాలంగానే ఒక పోషకాహారం మన శరీరంలో లోపించడం వలన, ఆ పోషకాహార లోపం వలన మనకి రోగాలు అనేవి సంభవిస్తాయి. ఈ వ్యాధులను ఏమంటారంటే పోషకాహార లోప వ్యాధులు అంటారు.
అవి ఎలా అంటే, ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆహారంలో తగినంత ప్రోటీన్స్ కానీ లేకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది. ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవటం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపం వలన పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఇటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి అతను కదలేనంత బలహీనంగా ఉంటాడు. ఒకటి ఏంటి అంటే, ప్రోటీన్స్ కానీ తక్కువ తీసుకున్నట్లయితే ముఖంలో వాపు, జుట్టు రంగు మారిపోవటము, చర్మం వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఆహారంలో కానీ పిండి పదార్థాలు కానీ ప్రోటీన్స్ ఈ రెండింటి లోపం కానీ ఏర్పడినట్లయితే పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుంది. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి కదలలేనంత బలహీనంగా ఉంటాడు. అయితే సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఏంటంటే అన్ని పోషకాహార లోప వ్యాధులను కూడా నివారించవచ్చు. వండటం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది, సులభంగా జీర్ణమవుతుంది. ఉడికించేటప్పుడు కలిగే వేడి వల్ల విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుంది. మన ఆహారంలో పండ్లు, పచ్చికూరలు తీసుకోవటం తెలివైన పని. సమతుల ఆహారం తీసుకోవటం అనేది పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చును. నెక్స్ట్, మనం శరీరంలో కానీ విటమిన్ల లోపం ఏర్పడితే కలిగే వ్యాధులు, ఆ వ్యాధుల లక్షణాలు. విటమిన్ ఏ దృష్టి లోపం ఏర్పడుతుంది. లక్షణాలు ఏంటి అంటే, చూపు మందగించటం, చీకటిలో రాత్రిపూట కనిపించకపోవటం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవచ్చు. విటమిన్ బి1 లోపం వలన బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. బలహీనమైన కండరాలు మరియు పనిచేయటానికి శక్తి సరిపోకపోవచ్చు. నెక్స్ట్, విటమిన్ సి లోపం వలన స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు ఏంటి అంటే, పంటి చిగుళ్లలో రక్తస్రావము, గాయాలు మానటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. విటమిన్ డి లోపం వలన రికెట్స్ వ్యాధి వస్తుంది. ఎముకలు మృదువుగా అవ్వటం, వంగిపోవటం జరుగుతుంది. నెక్స్ట్, కాల్షియం లోపం వలన ఎముకలు దంతక్షయము వ్యాధులు కలుగుతాయి. బలహీనమైన ఎముకలు, దంతక్షయము దీని లక్షణాలు. అయోడిన్ లోపం వలన గాయిటర్ వ్యాధి కలుగుతుంది. మెడలోని గ్రంథులు వాచి ఉబ్బినట్లు కనిపిస్తాయి. పిల్లల్లో మానసిక వైకల్యము ఏర్పడుతుంది. ఇనుము, మన శరీరంలో ఇనుము లోపం వలన రక్తహీనత ఏర్పడుతుంది. దీని లక్షణాలు ఏంటి అంటే, మన శరీరం నీరసంగా ఉంటుంది. ఈ లెసన్లో ముఖ్యాంశాలు, సారాంశం చూద్దాము. ముఖ్యాంశాలు కూడా ఇంపార్టెంట్. మన ఆహారంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. పిండి పదార్థాలు, క్రొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు మాంసకృతులు, ఖనిజ లవణాలు అవసరం. విటమిన్లు మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించటంలో సహాయపడతాయి. సమతుల ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను సరైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలను, నీటిని కూడా అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించడం వల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు గురి కావచ్చు. కాబట్టి మన శరీర నిర్వహణకు, పెరుగుదలకు మాంసకృతులు, ఖనిజ లవణాలు అవసరము. పిండి పదార్థాలు, క్రొవ్వులు ప్రధానంగా శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇది ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. ఆహారంలోని అంశాల్లో ఫస్ట్ కంప్లీట్ అయింది. ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.